శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం వేదవ్యాసుడి పాత్ర ఇంకా ఏమిటి, ఎక్కడెక్కడ కనబడుతోంది మనకన్నది తెలుసుకుంటూ, సుఖమహర్షి వ్యాసుడి యొక్క కుమారుడని మనందరికీ తెలుసు కదా! పూర్వం ఒకానొక కాలంలో మేరు పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు వ్యాసుడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. అందుకాయన పంచభూతాలతో సమానుడైన కుమారుడు నాకు కావాలి అంటూ కోరాట. తథాస్తు అని పలికి అదృష్టుడైపోయాడు. ఒకరోజు వ్యాసుడు తపో హోమాగ్నిని సృష్టించడానికి అరణిని మథిస్తూ ఉండగా అప్పుడు ఆయన ఘృతాచి అనే అప్సరసను చూసి మోహితుడయ్యట. ఆవిడ భయపడి మునిని మోసం చేయదలిచి ఒక చిలుకగా కామరూపంతో అక్కడే తిరుగుతూ ఉండేది. దాన్ని చూస్తూ వ్యాసుడు అరణి మథిస్తూ ఉండేవాట. అతని చిత్తము మోహయుక్తం అవడం చేత శుక్రము జారి అరణి యందు పడింది. అందులోంటి శుకుడు జన్మించాడు. వ్యాసుడు ఇతడికి ఉపనయనం చేసిన సమయంలో బ్రహ్మ ఇతనికి శుకుడు అంటూ నామకరణం చేశాట. శుకుడికి తండ్రే గురువు. వేదశాస్త్రాలన్నీ నేర్చుకున్న తర్వాత ముక్తి మార్గం గురించి అడగ్గా జనక మహారాజు వద్దకు వెళ్లి నేర్చుకోవాల్సిందిగా ఆజ్ఞాపించాడు. శుకుడు జనకుడి యొద్ద విద్య కూడా నేర్చుకున్నాడు. వ్యాసపుత్రుడైన శ్రీ శుకుడు విరాగి, మహాయోగి, సమదర్శనుడు, బ్రహ్మజ్ఞానుడు, మాయాతీతుడు, సర్వజ్ఞుడు. ఒకనాడు దేవకన్యలు స్నానం చేస్తూ ఉన్న సమయంలో శుకుడు అలా వెళ్తుంటే నగ్నంగా ఉన్న ఆ స్త్రీలందరూ కూడాను ఆయన పాదాలకి నమస్కారాలు చేశారట. కుమారుడు వెళ్ళిపోతున్నాడని ఆయన వెనకాల వ్యాసులు వారు సుఖ సుఖ అంటూ పరిగెట్టుకుంటూ వస్తే వీరు ఆ వ్యాస మహర్షిని చూసి తమ తమ వస్త్రాలని గబగబా చుట్టుకున్నారట. దాంతోటి ఈయనకి ఆశ్చర్యం వేసింట. అంత యువకుడు వెళుతున్నప్పుడు మీరు నగ్నంగా అయినా ఆయన ముందుకొచ్చి ఆయనకు పాదాభివందనం చేశారు. మరి నేనేమో వృద్ధుణ్ణి, వయోవృద్ధుణ్ణి. నేను రాగానే మీరు వస్త్రాలు కట్టుకోవడానికి అటు ఇటు పరిగెట్టి వస్త్రాలు కట్టుకుని వచ్చారు. ఏమిటి ఇది అని అడిగితే అప్పుడు వారన్నట్ట, నీ కుమారుడుకు స్త్రీలు, పురుషులు అనే భేదమే తెలీదు. అంతేకాక ఆయన నిర్వికల్పుడు. మరి మీలో ఇంకా స్త్రీ పురుష భేదం, భావం పోలేదు. నీకు ఆయనకి ఎంతో అంతరం ఉంది అన్నట్ట. వేదవ్యాసుడు సకల ధర్మాలు చెప్పినప్పటికీ, భారతం రచించినప్పటికీ, వేద విభజన గావించినప్పటికీ చింతాక్రాంతుడై ఉండగా అప్పుడు నారదుడు వచ్చి భగవంతుని గుణాలు కీర్తిస్తూ కథలు తెలపమని చెప్పగా వేదవ్యాసుడు బద్రికాశ్రమానికి వెళ్లి భక్తి పరిపూర్ణమైన తన చిత్తంలో భగవంతుణ్ణి మళ్లీ దర్శించట. హరిభక్తి అనే యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించి ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేత సంసార బంధాలు సమసిపోయి జగన్నాథుడైన జనార్దనుని పైన అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో అలా మరొక మహత్తరమైన గ్రంథాన్ని రాయడానికి ఉపక్రమించాడు. ఆ గ్రంథం మరేమిటో కాదు, వేదస్వరూపమైన శ్రీమద్ భాగవతం అది. ఈ విధంగా మహాభాగవత సంహితను కల్పించి ముముక్షువైన శ్రీశుకుడితోటి అదంతా కూడాను ఆయన చదివించారట. ఇప్పుడు మనం దేవి భాగవతంలో వ్యాసుని యొక్క వివరాలేంటో విందాం. ప్రతి మన్వంతరం అందు ద్వాపర యుగాలు వస్తూ ఉంటాయి. ద్వాపరం వచ్చినప్పుడల్లా ధర్మద్వైతమతితోటి వ్యాసుడు యథావిధిగా పురాణాలు ప్రవచిస్తూ ఉంటాడు. ప్రతి ద్వాపరయందు శ్రీహరే వ్యాసుడిగా అవతరించి జనులకు హితాన్ని చేకూర్చి ప్రతి ఒక్క వేదాన్ని అనేకములుగా ఉపభాగాలుగా విభజిస్తాడు. ఇప్పుడు 7వ మన్వంతరం జరుగుతుంది. ఈ మన్వంతరం నందలి 28వ ద్వాపరంలో సత్యవతీ సుతుడు వేదవ్యాసుడు వ్యాసపీఠాన్ని అలంకరించున్నాడు. ఇక మీదట 29 ద్వాపరలో ద్రోణపుత్రుడుకు అశ్వత్థామ వ్యాస పదవిని అలంకరిస్తాడు. ఇలా ఇప్పటి వరకు 27 మంది వ్యాసులు వచ్చి వెళ్లారు. వీరు ప్రతి ద్వాపరయందు పురాణ సంహితలు రాశారన్నమాట. ప్రథమ ద్వాపరయందు స్వయంభూ అంటే బ్రహ్మచే వేద విభాగం చేయబడింది. రెండవ ద్వాపరయందు ప్రజాపతి మనువు వేదవ్యాసుడయ్యాడు. తృతీయ ద్వాపరయందు ఎవరయ్యారు? శుక్రుడు. చతుర్థ ద్వాపరయందు బృహస్పతి. పంచమ ద్వాపరయందు రవి. 6వ ద్వాపరయందు మృత్యువు. 7వ ద్వాపరయందు ఇంద్రుడు. అష్టమ ద్వాపరయందు వశిష్ఠుడు. నవమ ద్వాపరయందు సారస్వతుడు. దశమ ద్వాపరయందు త్రిధాముడు. ఏకాదశ ద్వాపర యుగన్నందు త్రివృషుడు. ద్వాదశ ద్వాపరం నందు భరద్వాజుడు. త్రయోదశమున అంతరిక్షుడు. చతుర్దశ ద్వాపర యుగంలో ధర్ముడు. పంచాదశ ద్వాపర యుగంలో త్రయారుణి
షోడశ ద్వాపరంలో ధనుంజయుడు, సప్తదశ ద్వాపరంలో మేధాతిథి, అష్టాదశ ద్వాపరంలో వ్రతి, తరువాత అత్రి, ఆ తర్వాత గౌతముడు, ఆ తర్వాత హర్యాత్మ, తర్వాత వేణుడు, తర్వాత వాజస్రవముని, సోమ అముష్మాయణ అని ఆయన, ఆ తర్వాత తృణబిందువు, తర్వాత భార్గవుడు, తర్వాత శక్తి, తర్వాత జాతకర్ణి, ఆ తరువాత 28వ ద్వాపరంలో కృష్ణద్వైపాయనుడు వ్యాసపీఠాన్ని అలంకరించాడు. ద్వాపర యుగాలు వస్తున్నప్పుడు వీరితోటి ఒక్కొక్కటిగా ఉన్న వేదాలు 4 విధాలుగా విభజించబడ్డాయి. రాబో ద్వాపరంలో కృష్ణద్వైపాయని అనంతరం ద్రోణపుత్రుడకు అశ్వత్థామ వ్యాసుడవుతాడు అంటూ మనకి రాసి పెట్టారనమాట వేదవ్యాసుడు. తర్వాత చిరంజీవుల్లో కూడాను చివర్లో మనం ఆ చిరంజీవుల యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వేదవ్యాసుడి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పుకుంటే సప్త చిరంజీవుల్లో ఈయన ముఖ్యుడు. వేదవ్యాసుల వారు అవసరం వచ్చినప్పుడల్లా ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి, పాండవుల వద్దకు వచ్చి హితో చెప్పేవాడు. ఏ విధంగా ప్రవర్తిస్తే మంచిదో వాటిని పాండవులకు వివరించి ఒక రకంగా సంరక్షకుడే అయ్యాడాయన. దుర్యోధనునికి బుద్ధి చెప్పమని ధృతరాష్ట్రునితోటి వ్యాసుడు అన్నప్పుడు వ్యాసుడు తప్పుకొని ఆ పని మైత్రేయుడు చేస్తాడని వెళ్ళిపోయారు. పాండవులు ఎంతగా కావలసిన వాళ్ళో ధార్తరాష్ట్రులు కూడా వ్యాసునికి అంతగా కావలసిన వారే. తన మాటను పాండవులు గౌరవించారు కూడా. కౌరవ పాండవుల యుద్ధ సందర్భంలో సాత్యకి సంజయుణ్ణి పట్టుకుని సంహరించడానికి ఉద్యుక్తుడైనప్పుడు వేదవ్యాసుడు వచ్చి సంజయుణ్ణి చంపవద్దని చెప్పి కాపాడాడు. ఈ విధంగా వేదవ్యాసుడు రక్షకుడుగా, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన మహోన్నత గురువుగా, ఉత్తమ ఋషిగా అందరి హృదయాల్లో నిలిచిపోయినాడు. వ్యాసుడు లోకహితార్థం జీవించడానికే జన్మించాడు. ధృతరాష్ట్రాదులకు జనకుడగు వ్యాస మహర్షి జనమేజయుడి నాటికి కలడా అన్న సందేహం అవసరం లేదు. వ్యాసుడు చిరంజీవి గనక నాటికేగాక నేటికి కూడా కలడు. శ్రీశంకరుడు విద్యారణ్యులకును, కాళిదాస మహాకవికిని, తిక్కన సోమయాజికి కూడా కాశీలో దర్శనం ఇచ్చినట్టుగా ఆఖ్యాయికలు అనేకం కలవు మనకి. వీటిని కూడా నిష్కారణంగా అప్రమాణం అనడానికి వీల్లేదు. యోగశాస్త్రంలో చిరజీవన సాధనములకు యోగాలున్నాయి. మహాత్ముడగు వ్యాసుడు చిరంజీవి అంటూ ఆశ్చర్యపోక్కర్లేదు మనం. ఈ వేదవ్యాసుల వారు సూర్య సావర్ణికా కాలంన సప్తఋషుల్లో ఒకడవుతాడు అంటూ ఈ గ్రంథ రచయిత చక్కగా విశ్లేషించి రాశారనమాట. మరొకసారి తిరుపతి దేవస్థానం వారికి, అలాగే డాక్టర్ నారాయణరావు గారికి మరొక్కసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సప్త చిరంజీవుల్ని ఇక్కడికి ముగిద్దాం. సెలవు.